మార్చి 18 అనగా రేపు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్యని పాల్గొన అమావాస్య లేదా కొత్త అమావాస్య అని అంటారు. తెలుగు సంవత్సరంలో ఇది చివరి అమావాస్య. తిథి ఉదయం 7:40కి ప్రారంభమవుతుంది. మార్చి 19 ఉగాది నాడు 6:55 వరకు అమావాస్య ఉంటుంది. కాబట్టి 2 రోజులు కూడా అమావాస్య గడియలు ఉన్నాయి కనుక కొన్ని నియమాలు పాటించాలి. అలాగే కొత్త అమావాస్య నాడు ఖచ్చితంగా కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. పూజా గదిని, దేవుడి చిత్రపటాలని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. సాధారణంగా అమావాస్య తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుంటాం. దేవుళ్ళని కడిగి మళ్ళీ శుభ్రంగా అయితే ఉగాది నాడు ఉదయం అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మీరు పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకోండి. అలాగే ఉగాదికి కావాల్సిన సామాగ్రిని కూడా ముందే తెచ్చి పెట్టుకోవద్దు. ఉగాది పండుగ రోజు అమావాస్య పూర్తయిన తర్వాత తెచ్చుకోవడం మంచిది. ఉదయం 7 తర్వాత మీరు శుభ్రం చేసుకోవడం, సామాగ్రిని తెచ్చుకోవడం చేయొచ్చు. 7 నుంచి 9 గంటల వరకు పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అమావాస్య రోజు తిథి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. కొత్త అమావాస్య నాడు ఈ నియమాలు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి మీ పనులు మొదలు పెట్టుకోండి. ఆలస్యంగా నిద్రలేస్తే మాత్రం దరిద్ర దేవత ఇంట్లో నివసిస్తుంది. అమావాస్య నాడు చాలామంది గుమ్మడికాయలను కడతారు. ఇంటికి గుమ్మడికాయ కట్టడం, దిష్టి తీయడం, కాలికి నల్లదారం కట్టుకోవడం వంటివి చేస్తారు. ఇలా చేస్తే నరదృష్టి పీడలు తొలగిపోతాయి. కొత్త అమావాస్య నాడు ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టి వేలాడదీస్తే శుభ ఫలితాలు ఉంటాయి. బూడిద గుమ్మడికాయ కట్టేటప్పుడు ముందు గుమ్మడికాయను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి వేలాడదీయండి. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేయండి. ఇది ప్రతికూల శక్తిని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మంచి రోజులు కూడా ప్రారంభమవుతాయి. మనం ఎదుగుతున్నప్పుడు దిష్టి కుటుంబం మీద పడుతుంది. దిష్టి తగిలినట్లయితే ఎన్నో సమస్యలు కలుగుతాయి. చిన్నపిల్లలు ఉంటే అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీయండి, నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే అమావాస్య నాడు రావి చెట్టుని ఆరాధించడం వల్ల కోరికలు నెరవేరుతాయి. రావి చెట్టు కింద దీపం పెట్టి ప్రదక్షిణాలు చేయండి. దీపాన్ని వెలిగించేటప్పుడు నువ్వుల నూనెతో వెలిగించడం మంచిది. అమావాస్య నాడు నీళ్లలో గంగా జలాన్ని కలిపి స్నానం చేయడం సర్వ పాపాలు తొలగిపోతాయి. అమావాస్య నాడు కొబ్బరికాయని ఇంటికి దిష్టి తీయండి. ఆ తర్వాత కొబ్బరికాయను పగలగొట్టి ఎవరు తొక్కని చోట పడండి. ఇలా చేయడం వల్ల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. అమావాస్య నాడు గోమాతకి పచ్చగడ్డి లేదా అరటిపండ్లు పెడితే చాలా మంచి జరుగుతుంది. శని దోషాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. రొట్టెలు వంటివి పెడితే శని దోషాల నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. అయితే అమావాస్య నాడు జుట్టు కత్తిరించి గోళ్ళను కత్తిరి వంటివి చేయకూడదు. అలా చేస్తే ఆయుష్ తగ్గిపోతుంది. అమావాస్య నాడు అప్పు ఇవ్వకూడదు. అలా చేసినట్లయితే డబ్బులు తిరిగి రావని అంటున్నారు. అమావాస్య రోజు ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో సాంబ్రాన్ని పొగ వేస్తే దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. పెద్దవాళ్ళని తిట్టడం వంటివి చేయకూడదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.